హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఐరో సంస్థ అత్యంత విజయవంతంగా నిర్వహించిన విఏఏ తారారాం పం సెలబ్రిటీ సింగర్స్ అంత్యాక్షరి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం సంగీతం, వినోదం, పాత జ్ఞాపకాల అద్భుత కలయికగా నిలిచింది. ఒక ప్రత్యేకమైన సంగీత సమరం తరహాలో ప్రదర్శితమైన ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు, గాయకులు, ప్రదర్శకులు పాల్గొన్న అంత్యాక్షరి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత క్లాసిక్ పాటల నుంచి నేటి చార్ట్ బస్టర్ హిట్ల వరకు ప్రదర్శకులు తమ సంగీత ప్రతిభను, స్టేజ్ పర్ఫార్మెన్స్ ను అద్భుతంగా చాటుకున్నారు. కళా పోషకులకి అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజు మా సోదరులు ప్రముఖ నటిగా దాదాపు 3 దశాబ్దాల కాలం పాటు, 4.5 దశాబ్దాల కాలం పాటు, అంటే మేము అప్పుడప్పుడే పుట్టుంటాము, అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం మా ప్రదీప్ గారు. మరి వారు పిలవగానే రావాలి, తప్పకుండా వచ్చి తీరాలని పట్టుపట్టడంతో మేము రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన. ఆదివారం రోజు కళా హృదయాలని, వారికి ఉన్న కళను వెలుకదీసే ఒక ప్రయత్నంలో ఎల్లప్పుడూ కూడా తప్పించే ప్రదీప్ గారు గాని, ఇప్పుడే కింద చూసాం ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ గారు గాని, అదే విధంగా మరి సోదరిమణి శైలజ గారు, ఆనాటి ప్రముఖ గాయకురాలు, ఈనాటి వరకు కూడా వారు స్ఫూర్తిగా నిలబడిన వ్యక్తిగా, నేను మా సహచర గౌరవ మంత్రివర్యులు మరి శ్రీహరి గారు రావటం, దీంట్లో మేము చాలా నిజంగానే ఆనందంగా ఉంది. రాజకీయాల్లో క్రమశిక్షణతో ఏ విధంగా నడుచుకోవాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న మా అయ్యగారు శ్రీబాబు గారు, నిజమే ఈరోజు రాజకీయాల్లో మేము చూసి మేము నేర్చుకుంటున్నాం. మా సందీప్ అన్న గారు అదేవిధంగా నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి మిత్రులు, నాకంటే వయసులో పెద్దోళ్ళు సుధాకర్ అన్న గారు, అదే మాదిరిగా ఎవరైనా ఇక్కడ వచ్చినటువంటి అందరూ ప్రేమికులు, దీని ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తూ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. అదేమంటారుగా, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడని దేనేగా రాహతో చెప్పడు పాడికే దేత అన్నట్టు, ఇంతమంది గాయకులందరినీ కూడా ఒక వేదిక మీద చూడడం అనేది నిజంగా కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించినందుకు అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ